హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ ఫుడ్ ఛానల్. టుడే స్పెషల్ చూద్దాం పదండి. రవ్వ దోశ అండి. ఇన్స్టెంట్ రవ్వ దోశ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు వరిపిండి, 1/2 కప్పు మైదా. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా వేయడం వల్ల దోశ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మరీ పల్చగా కలుపుకోండి, అలాగని మరీ తిక్కువగా కలుపుకోండి. టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం షుగర్ వేసుకోండి, షుగర్ వల్ల కలర్ బాగా వస్తుంది. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ పీసెస్, చిల్లీ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇన్స్టెంట్ కొత్తిమీర చట్నీ. ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం చింతపండు, అల్లం పీసెస్, వెల్లుల్లి, చిన్న బెల్లం ముక్క, కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవడమే. చూడండి, చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం పోపు పెట్టుకుందాం. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుని వేడివేడిది ఆయిల్తో చట్నీలో కలుపుకోవడమే. అంతేనండి, కొత్తిమీర ఇన్స్టెంట్ చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిక్చర్ని వేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా వేసుకోవడమే. అది బాగా పల్చగా వేసుకోకూడదు, తిక్కగానే వేసుకోవాలి. అది బాగా కాలిన తర్వాత దోశ పలసగా వస్తుంది. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుని కాల్చుకోవాలి. వెంటనే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, సూపర్గా ఉంది. దీనిని అలా తీసి వేసుకోవడమే, కొంచెం వేసుకోవడమే. మరీ పలచగా వేసుకోకూడదు, తిక్కగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పటికే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టింగ్ టైం. చూడండి, ప్రిపేర్ చేసిన రవ్వ దోశ అండ్ కొత్తిమీర చట్నీ. కొత్తిమీర చట్నీ అయితే సూపర్గా ఉందండి. కారంగా చాలా టేస్టీగా ఉంది. వెంటనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి కలర్ఫుల్గా, తినడానికి చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.